కళ్యాణ్ ప్రభుత్వంలో భాగంగా ఉన్న జనసేన పార్టీకి సారథి, రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యమంత్రి. కానీ ఆయన అనుసరిస్తున్న కొన్ని విధానాలు మరీ చౌకబారుగా ఉంటున్నాయి. ప్రభుత్వ శాఖలు ఏ అంశాల మీదనైతే అనివార్యంగా స్పందించి చర్యలు తీసుకుంటాయో అలాంటి అంశాలపై ఆయన ముందుగానే ఆ శాఖలకు ఒక లేఖ రాస్తున్నారు. ఆయన లేఖ రాసినా రాయకపోయినా ఆ పని జరిగిపోతుంది. కానీ రాష్ట్రంలో సమస్త వ్యవహారాలు తన మాట మీదనే జరుగుతున్నాయని ప్రజల ఎదుట చాటుకోవడానికి ఆయన తాపత్రయపడుతున్నట్లుగా కనిపిస్తుంది. విజయనగరంలో ఉగ్రవాద కార్యకలాపాలు వెలుగు చూసిన తర్వాత రాష్ట్రమంతా ఇలాంటి ఆనవాళ్ల గురించి పోలీస్ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించడం అనేది చాలా మామూలు సంగతి. అది డిప్యూటీ ముఖ్యమంత్రి తనేదో పోలీస్ శాఖకు మార్గదర్శనం చేస్తున్నట్టుగా డీజీపీకి, ఆయనతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి కూడా లేఖ రాయడం విశేషం. జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఉగ్రవాద కదలికలు, వారు సానుభూతి పరుల జాడపై అప్రమత్తంగా ఉండాలని, అన్ని శాఖలతో సమన్వయం చేసుకోవాలంటూ పవన్ కళ్యాణ్ ఈ లేఖ రాశారు. ఆ లేఖలో అనేక సూచనలు కూడా వేశారు. విజయనగరంలో ఒకరికి ఐఎస్ తో సంబంధాలు బయటపడిన వైనం అందులో ప్రస్తావించారు. స్లీపర్ సెల్స్, రోహింగ్యాలు ఆచూకీ తెలుసుకోవాలని, తీర ప్రాంతాలపై నిఘా పెట్టాలని పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. సాధారణంగా ఇలాంటి లేఖలు రాసే పనిని చిన్న సన్న పార్టీలు చేస్తుంటాయి. ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటుందని తెలిసిన అంశాల మీద సీఎం నుంచి అందరికీ తలా ఒక లేఖ కాపీ పంపేస్తాయి. వీరు లేఖ రాసినా రాయకున్నా ప్రభుత్వ నిర్ణయం వచ్చేస్తుంది. మేం లేఖ రాయబట్టే ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది అంటూ ఆ తర్వాత కొన్ని తరాల పాటు వారు ప్రచారం చేసుకుంటూ ఆనందిస్తుంటారు. పవన్ కళ్యాణ్ వైఖరి కూడా అలాగే కనిపిస్తుంది. విజయనగరంలో ఉగ్ర కదలికలు బయటపడడం విస్తుగొలిపే అంశమే. అలాంటిది జరిగినప్పుడు పోలీస్ శాఖ చురుగ్గా స్పందిస్తుంది. ఇంటెలిజెన్స్ నుంచి సమస్త విభాగాలు ఎవరి పని వారు చేస్తారు. రాష్ట్రమంతా గుట్టు చప్పుడు కాకుండా జల్లెడు పడతారు. ఇలాంటి సంభవ్యతలను పరిశీలిస్తారు. ఒకవేళ అలా జరగకపోతే ఆయా శాఖలకు సారథులను నియమించిన ఈ కూటమి ప్రభుత్వం వైఫల్యం కింద, చేతగానితనం కింద అది తేలుతుంది. పవన్ కళ్యాణ్ ఒక మామూలు చిల్లర్ పార్టీ నాయకుడు ఎంత మాత్రము కాదు. ఆయన చేయవలసిన పని లేఖ రాసి క్రెడిట్ తీసుకోవాలనుకోవడం కాదు. నిజంగానే ఆయనకు శ్రద్ధ ఉంటే, చేతనైతే ఆయా శాఖల అధికారులతో తానే ఒక సమావేశం పెట్టుకోవాలి, లేదా సీఎం ద్వారా సమీక్ష సమావేశం పెట్టించాలి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ శాఖలు ఏం పని చేస్తున్నాయో, ఎలా స్పందిస్తున్నాయో అడిగి తెలుసుకోవాలి. అధికారికంగానే మార్గదర్శనం చేయాలి. అలా చేయకుండా లేఖలతో సరిపెట్టడం సరికాదని ప్రజలు అనుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.